హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ముందు వీడియోలో తిరుపతి దర్శనం ఎలా జరిగిందనేది ఒక చిన్న వీడియో అయితే పెట్టేశాను కదా. ఇంకా దానికి కంటిన్యూ అనమాట. రాత్రి 12 చూడండి, అసలు తిరుపతి అంతా జనాలతో ఎలా కలకలాడుతుందో, పట్ట పగల్లానే ఉంది కదా. అందరూ పూజ చేసుకున్న వాళ్ళు, ఫోటో తీసుకున్న వాళ్ళు, దర్శనానికి అప్పుడు కూడా ఉంటుంది కదా, వెళ్తున్న వాళ్ళు అందరూ ఫుల్గా ఉన్నారనమాట. చూడండి, లైట్స్ ఫుల్ ఆఫ్ తిరుపతి కొండ అనమాట. చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇంకా ఆ రోజు నైట్ అయితే అలా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఇది వెంగమాంబ భోజనంకి అయితే వచ్చాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట చేస్తాం, కానీ లంచ్కి అయితే వచ్చామన్నమాట. దేవుడి ప్రసాదం కదా, ఒక్కసారైనా తిందాము అనేటట్టు. ఈసారి అయితే అసలు అవ్వలేదు, అసలు ఒక్కసారి కూడా వెళ్ళడానికి. ఇంకా మార్నింగ్ 12 o'clockకే వచ్చాం. మాకు ఈవినింగ్ 5కి ట్రైన్ అనమాట. ఈవినింగ్ 3కి అలా స్టార్ట్ అవుతాం కొండపై నుంచి కిందకి. సో అందుకే మధ్యాహ్నం 12 గంటలకే భోజనానికని వెంగమాంబ భోజనం దగ్గరికి నేను పిల్లలు అందరం అయితే వచ్చాం. ఈ వెంగమాంబ అన్నప్రసాదం ఉండే ప్లేస్లో అక్కడ మంచి సీనరీ ఉంటుంది చూసారా. ఈ పెయింటింగ్ అయితే డిజిటల్ పెయింటింగ్ లాగా అసలు ఎంత బాగుంటుందో, అంత న్యాచురల్గా రియల్గా ఉన్నట్టే అనిపిస్తుంది కదా. కానీ దీని అంతటికి ఒక స్టోరీ ఉంటుంది అనుకుంటాను నేనైతే. మాత్రం నాకైతే అంతగా తెలీదు. కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు ఫోటో తీసుకోవడానికి మాత్రం అసలు ఖాళీ ఉండదన్నమాట. ఒకరి తర్వాత ఒకరు తీసుకుంటూనే ఉంటారు. ఇంకా మా వాళ్ళు అయితే చూడండి, చక్కగా నేను వీడియో తీస్తుంటే నిల్చుండిపోయారు అడ్డుగాను. అంటే మేము మార్నింగ్ 12కే వచ్చాం కదా, ఇంకా అంతమంది క్రౌడ్ లేరు. ఇంక 1కి 2కి అలా వచ్చామనుకోండి, ఫుల్గా జనాలు ఉంటారు కదా. అలానే ఇక్కడైతే ఈరోజు లంచ్లోని కొబ్బరి పచ్చడి, క్యాబేజీ కర్రీ, ఇంకా పరమన్నం పెట్టారనమాట. దాంతో ఫస్ట్ అయితే అవన్నీ ఆకు మీద పెట్టేస్తారు కదా, అరిటాకు మీద. అలానే ఈసారి భోజనాలు అయితే చాలా బాగున్నాయి అనమాట. బిఫోర్ లాస్ట్ టైం కన్నా ఈసారి అయితే బాగున్నాయి. అంటే రైస్ బాగుంది. ఇంకా 2-3 years నుంచి రైస్ అయితే కొంచెం ముక్కుపోయిన వాసన వచ్చేటట్టు, తినేటప్పుడు ఏదో కోటా బియ్యం స్మెల్ వచ్చేదనమాట. తినేటప్పుడు ఇబ్బందిగా అనిపించేది. ఇంకా దేవుడి ప్రసాదం కదా అని తినేవాళ్ళం. ఈసారి అయితే మాత్రం రైస్ చాలా బాగుంది. అలానే పప్పుచారు, రైస్, కొబ్బరి పచ్చడి, క్యాబేజీ కర్రీ, పరమన్నం పెట్టారనమాట. ఇంకా 2-3 సార్లు మజ్జిగ కూడా వేస్తారు. ఇంకా ఇలా అయితే అయ్యిందనమాట. మా ఊళ్ళకైతే అస్సలు తినడానికి ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కొంచెం జనాలు ఎక్కువగా ఉంటారు కదా, తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇది దేవుడి ప్రసాదం కదా, ఖచ్చితంగా కొంచెమైనా తినాలి, ఒక్కసారైనా తినాలని చెప్పేసి ఇలా అయితే వేయించుకున్నాం. ఇంకా అక్కడ లంచ్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత కాసేపు స్ట్రీట్ షాపింగ్ అయితే చేసామన్నమాట. ఇక్కడ పూసలు, గాజులు ఇంకా అవన్నీ అమ్ముతారు కదా. నేను పిల్లలు మొత్తం ఆ కొండపై ఉన్నవన్నీ ఎతికి కొనేసామన్నమాట. అంటే పిల్లలకి స్కూల్లోని చిన్న ఫంక్షన్స్ అవుతాయి కదా, సెలబ్రేషన్స్, బతుకమ్మ సెలబ్రేషన్స్ అని, బోనాలు సెలబ్రేషన్స్ అని ఏవో ఒకటి అవుతాయి కదా. అప్పుడు మరి మంచి వేసి పంపలేం కదా వాళ్ళు డే అంతా ఉండడానికి. కొంచెం ఇలాంటివి అనుకోండి, వాళ్ళకి పోయినా కూడా ఇబ్బంది ఉండదు. సో అలా ఇప్పించి ఇంకా కొన్ని పూసలు, దండలు, గాజులు కొన్నాం. అలానే వెంకటేశ్వర స్వామి విగ్రహం అక్కడ అమ్ముతున్నారు చూసారా, ప్లాస్టిక్ది. బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా అదొకటి కొన్నాం. దాంతోపాటు ఒక క్యాలెండర్ కూడా తీసుకున్నాం అనమాట, ఇయర్ క్యాలెండర్ 2025ది. ఇగోండి, ప్రతి ఇయర్ క్యాలెండరు. ఇంకా అగరబత్తీలు ఒకటి తెస్తారనమాట. అగరబత్తీలు దేవుడి పువ్వులతో తయారు చేస్తున్నారు కదా, మళ్ళీ దేవుడికే పెట్టకూడదు అని అంటున్నారు. సో అందుకని లాస్ట్ ఇయర్ ఉన్నాయని సరి తెచ్చుకోలేదనమాట. అలానే ఇగోండి దిష్టి కంటే ఇవి కొనుక్కున్నారు మా ఇద్దరు పిల్లలు, ఎడం చేతికి పెట్టేస్తున్నారు. ఇంకా మేము అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి ఏమో ఇలాగ చిన్న వ్యాన్లు ఉంటాయి కదా, వ్యాన్ బుక్ చేసుకొని ఇలా వెళ్ళిపోయామన్నమాట. తిరుపతి అంతా కూడా చాలా అంటే చాలా అందంగా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఎక్కడ పడితే అక్కడే మంచి స్టాట్యూస్ గట్ట పెట్టేసి బాగా చేశారు. ఇంకా రూమ్కి వచ్చేసిన వెంటనే టైం 3 అయిపోయింది అనమాట. రూమ్ ఖాళీ చేసేసి లగేజ్ అంతా పట్టుకొని బయట నిల్చున్నాం. ఇంకా కొండ కిందకి వెళ్ళిపోవడానికి కారు బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా బస్సుల మీద వీటిలో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకనేసి. ఇది అనుకోండి, చక్కగా మనకు రైల్వే స్టేషన్ దగ్గర దించేస్తారంట. అందుకే ఇది బుక్ చేసుకొని ఇంకా లగేజ్ అంతా పెట్టేసి పిల్లలు నేను కారులో కూర్చున్నా. కానీ తిరుపతి కొండ దిగేటప్పుడు ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మధ్యలో వాటర్ ఫాల్స్ వస్తుంది, ఆ కొండలన్నీ ఖాళీగా, మంచు చాలా బాగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. కాకపోతే కొండ దిగేటప్పుడు చెవులు నొప్పి వస్తాయి ఫుల్గా. నాకైతే మాత్రం అదొక్కటే భయం. కానీ ఇంకా నార్మల్గా అయితే మాత్రం మనం ఇలా పర్సనల్గా కారులో వెళ్తేనే చాలా బాగుంటుంది వ్యూ చూసుకోవడానికి. మా చిన్న పాప ఒక కిటికీ వైపు, మా పెద్ద పాప ఒక కిటికీ వైపు ఏలబడుతున్నారనమాట. నన్ను మధ్యలో పెట్టేసి వీళ్ళకి కార్లు ఎక్కిన కాంచి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. అదే పెద్ద తలనొప్పి. అందుకే కార్లు ఎక్కువ ఎక్కం. కార్ల మీద ఎక్కువ తిరగాలంటే ఇదే భయం అనమాట. అంటే నాకు కూడా వస్తుంది, కానీ ఈ మధ్య నాకు తగ్గింది. పిల్లలకి మాత్రం అసలు ఈ విండో దగ్గర లేకుండా ఉన్నారనుకోండి, ఫుల్గా కక్కి వదిలేస్తారనమాట. సో అందుకే ఒకళ్ళు అటువైపు ఇంకొకరు ఇటువైపు ఏలబడుతున్నారనమాట.
పాపం 4 డేస్ నుంచి ఒకటే పని మీద తిరిగి తిరిగి బాగా అలసిపోయారు పిల్లలిద్దరు అండ్ నేను కూడా. నా ఫేస్లో అయితే జ్వరం వచ్చింది కదా, మొత్తం కనిపిస్తుంది అనమాట రకరకాలుగా. ఇగోండి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. కొండ దిగేటప్పుడు మాత్రం చక్కగా వీలైతే ఇలాగ మంచి కార్ బుక్ చేసుకుని వ్యూ చూస్తూ నెమ్మదిగా వస్తే మాత్రం చాలా బాగుంటుంది. బస్సులో అయితే కనిపిస్తుంది కానీ ఇంకా చూడండి వెనకాతల బస్సులు వస్తుంది కదా, జనాలు ఫుల్ అయిపోతారనమాట. దాంతో బస్సు ఎక్కిన తర్వాత కడుపులో తిప్పి వదిలేస్తుంది కొండ దిగేటప్పుడు. సో అందుకనేసి ఇలాగ కార్ అయితే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇదనమాట ఈ సంవత్సరం తిరుపతి ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చక్కగా రావాలి అని మొక్కుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇది అలిపిరి మెట్లు ఎక్కుతారు కదా, కొండపైకి అలిపిరి దారి నుంచి ఎక్కే దారి అనమాట. చూడండి వీళ్ళందరూ కాలినడకతో పైకి వెళ్తున్న వాళ్ళు. ఇంతకుముందు కాలినడకతో పైకి వెళ్తే ఫ్రీ దర్శనం ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేదు, ఇయర్ ఇచ్చారో లేదో తెలియదు కానీ ఇంతకుముందు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా నడిచే వెళ్ళేవాళ్ళం. ఇంకా 2-3 ఇయర్స్ నుంచి అయితే కరోనా వచ్చిన తర్వాత అయితే వెళ్ళట్లేదు ఇంకా అసలు. ఇంకా సెట్ అవ్వట్లేదు అనమాట టైమింగ్, అందుకనేసి. చూడండి కొండలు 7 కొండలు కదా, ఒక్కొక్క కొండ దిగేటప్పుడు అసలు బాగా అనిపిస్తుంది. ఇక్కడ పైనుంచి నీళ్ళు పడుతున్నాయి అనమాట, ఆ నీళ్ళు తీసుకొని అందరి మీద జల్లుకుంటున్నాం ఇలాగా. ఇక్కడ అలానే ఇక్కడ ఫారెస్ట్ కదా, కొండలు కదా, ఆ కొండల్లోని జింకలు దుప్పెలు అన్నీ కనిపిస్తాయి అనమాట దారిలోని. అవి కనిపించి నేను వీడియో తీసేలోపు కారు ముందుకు వెళ్ళిపోతుంది అనమాట, అలా మిస్ అయిపోయింది. మంచి వాటర్ ఫాల్స్ కూడా బాగా కనిపించింది. తిరుపతి వెళ్తే మాత్రం అవి మీరు కూడా మిస్ అవ్వకండి, చక్కగా అయితే చూడండి. ఇగోండి గోవిందరాజు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఈసారి అయితే గోవిందరాజు స్వామి దర్శనానికి అయితే వెళ్ళదనమాట, టైం అయిపోయింది పైనుంచి కిందకి వచ్చేసరికి. ఇంకా బయట నుంచి దండం పెట్టేసుకున్నాం. ఇంకా ఇది గోవిందరాజు స్వామి వారి కోనేరు, ఇంకా దానికి సంబంధించినవి ఏవో ఉన్నాయన్నమాట. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది కదా అది. ఇంకా అక్కడ దండం పెట్టుకొని రైల్వే స్టేషన్కి అయితే ఇలా వచ్చాం. రైల్వే స్టేషన్ అయితే లాస్ట్ ఇయర్ నుంచి కడుతూనే ఉన్నారనమాట. అంటే పెద్దది చేస్తున్నారంట, ఎక్స్టెన్షన్ చేస్తున్నారంట. అంటే రోజు వచ్చే జనాలు లక్షల్లో ఉంటారేమో నాకు తెలిసి. అంతమంది వచ్చేటప్పుడు ఖచ్చితంగా పెద్దది కావాలి కదా, అందుకని పెద్దది పెడుతున్నారేమో. ఇయర్ దేవుడి దర్శనాలు అన్నీ బాగా అయిపోయి తిరుపతి అయితే నెక్స్ట్ ఇయర్ రావడమే. ఇంక ఇయర్ అయితే మా ట్రిప్ ఇలా అయ్యిందనమాట. సంక్రాంతికి కూడా మేము మంచి ఊర్లో వెళ్దాం అనుకుంటున్నాం, మహానంది లేదంటే వరంగల్లో 1000 స్తంభాల గుడికి, అవన్నీ చూద్దాం ఇంకెలా అవుతుందో. ఇగోండి ఇదే మేము ఎక్కబోయే ట్రైన్ అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కానీ వేగంగానే పెట్టేశాడు, అందరం అయితే కూర్చునిపోతున్నాం. ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.